మనుషుడు తనేదైనా ఒక పని చేయాలంటే ఒక వస్తువు ద్వారా, ఒక వ్యక్తి ద్వారా ఆ మనుషుడు తన పని జరిగించుకుంటాడు. మీరు ఈ మీటింగ్కి ఆదివారపు ఆరాధనకు రావాలి. 2 వీలర్ అనే వాహనాన్ని వాడుకున్నారు, బస్సులు అనే వాహనాన్ని వాడుకున్నారు, కొంతమంది కారులు ఆ వాహనాన్ని వాడుకొని ఈ స్థలానికి వచ్చారు. అమెరికా దేశంలోనో ఆస్ట్రేలియా దేశంలోనో మీ బంధువులు ఉన్నారు, వారితో మాట్లాడాలి. ఫోన్ అనే ఒక వస్తువును వాడుకున్నారు. ఒక వ్యక్తి వస్తువు మీద, వ్యక్తి మీద ఆధారపడినట్లుగా ఆ కృపగల దేవుడు తనొక్కడే తనంతట తానే ఏదైనా చేయగలడు. కానీ దేవుడు తన పని వస్తువు ద్వారా కాదు, వ్యక్తి ద్వారా జరిగించాలని దేవుడు కోరుకుంటాడు. నేను మీతో మాట్లాడాలి, ఈ మైక్రోఫోన్ వాడుకుంటున్నాను. మీకు వాక్యం వినిపించాలి, ఆ సౌండ్ బాక్స్లు వాడుకుంటున్నా. నేను వస్తువును వాడుకుంటున్నట్లుగా దేవుడు వ్యక్తులను వాడుకుంటాడు. దేవుడు వాడుకునే వ్యక్తి ఎలా ఉంటాడో, 6 అడుగుల అజానుబాహుడు, చక్కటి దేహారుఢ్యం కలిగిన వాడు, చూడ చక్కని మోము, అందమైన రూపం. దేవుడు ఎప్పుడు బాహ్య రూపం మీద లక్ష్య పెట్టడం. దేవుని మనస్సు వ్యక్తుల మీద ఆధారపడడు, వ్యవస్థల మీద ఆధారపడడు, వ్యవస్థల మీద, వ్యక్తిత్వం మీద ఆధారపడతాడు. వ్యక్తిత్వం. అగైన్, అయ్యో వాళ్ళ వాళ్ళ నాన్న ఎమ్మెల్యే అంట, వాళ్ళ తాత మినిస్టర్ అంట, వీళ్ళది ఇలాంటి కుటుంబానికి మన అమ్మాయిని ఇస్తే చాలా సుఖంగా ఉంటుంది కదా అని వివాహం చేసేటప్పుడు పెద్దలు అంటారు, 7 తరాలు అటు చూడాలట, 7 తరాలు ఇటు చూడాలట. అటు చూసి ఇటు చూసి సావిత ఒకటి ఉంది, శకునాలు చెప్పే బల్లి కుడితిలో పడిందంట. విన్నారు ఈ మాట? 7 నవ్వుకున్నారు. 7 తరాలు అటు చూడాలా, 7 తరాలు ఇటు చూడాలని చెప్పి చూసి ఇక చూడటానికి అసహ్యంగా ఉన్నదాన్ని కలుపుకుంటాడు మనిషి. అంటే పెద్దలనే మాట ఏంటంటే, సెలెక్ట్ చేసుకునేటప్పుడు 7 తరాలు అటు చూడాలి, 7 తరాలు ఇటు చూడాలి. దేవుడు కూడా ఒక వ్యక్తిని ఎన్నుకునేటప్పుడు వీళ్ళ నాన్న పేరేంటి, వీళ్ళ తాత పేరేంటి, వీళ్ళ ముత్తాత పేరేంటి, ఆ ముత్తాతను కన్నా నాన్న పేరేంటి, ఆయన కన్నా తాత పేరేంటి, ఆయన కన్నా ముత్తాత పేరేంటని 7 తరాలటు 7 తరాలు ఇటు చూడడం. నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్తో దేవునికి సంబంధం లేదు, నీతోనే దేవునికి సంబంధం, నీతోనే దేవునికి సంబంధం. నువ్వు ఏ వ్యవస్థలో పుట్టావు? ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ అని పెద్ద వ్యవస్థలో పుట్టావా? హోసన్నా మినిస్ట్రీస్ అని పెద్ద వ్యవస్థలో పుట్టావా? హెబ్రోన్ అనే పెద్ద వ్యవస్థలో పుట్టావా? ఆర్సిఎం రోమన్ క్యాథలిక్ మిషన్ అనే ఓ పెద్ద వ్యవస్థలో పుట్టావా? నీ వ్యవస్థను చూడడం, నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూడడం, నీ వ్యక్తిత్వాన్ని దేవుడు చూస్తాడు. నీ వ్యక్తిత్వం దేవుని మనసు గెలుచుకునేటట్లుంటే పల్లెటూరు నుంచి లేవనెత్తి ప్రపంచమంతా ఊరేగించడానికి దేవుడు శక్తి కలిగినటువంటి వాడు. దేవుడు వాడుకునే వ్యక్తులు ఎలా ఉంటారు? ఆ వ్యక్తిత్వం ఒక మనిషికి పుట్టుకతోనే వస్తుందా? దేవుడు గెలుచుకునే మనస్సు, దేవుడు గెలుచుకునే వ్యక్తిత్వం ఒక వ్యక్తిలో దేవుడు ఎలా రూపిస్తాడు? అద్భుతమైన వర్తమానం. రాజుల మొదటి గ్రంథం 10వ అధ్యాయం 16, 17 వచనాలు. అందరూ మీ బైబిల్ తెరవండి, నాతో కలిసి అందరూ నోరు తెరిచి పెద్దగా చెప్పడానికి ప్రయత్నం చేయండి. రాజైన సొలొమోను సుత్తెతో కొట్టిన బంగారముతో అలుగులు గల 200 డాళ్లను చేయించెను. డాలు ఒకటింటికి 600 తులముల ఎత్తు బంగారం ఉండెను. మరియు సుత్తితో కొట్టిన బంగారముతో 300 కేడములను చేయించెను. కేడము ఒకటింటికి 300 బంగారపు తొలముల ఎత్తు బంగారం ఉండెను.
పెద్దగా, వీటిని రాజు లెబానోను అరణ్యపు మందిరమందుంచెను. ఒక రాజు ఉన్నాడు, ఆ రాజు పేరు సొలొమోను. లెబానోను అరణ్యంలో ఒక మందిరాన్ని కట్టాడు. యుద్ధాలకు తాను వాడటానికి బంగారంతో డాళ్లను, అదే బంగారంతో కేడములను తయారు చేశాడు. ఈ స్థలంలో రాయబడిన ఈ సొలొమోను పరిశుద్ధ గ్రంథాన్ని మనం గమనిస్తే, సొలొమోను రానయ్యున్న యేసుక్రీస్తు వారికి ముంగుర్తుగా ఉన్నాడు. సొలొమోను అనే పేరుకున్న అర్థం సమాధానపు రాజు. నీవు ఆరాధించే యేసుక్రీస్తు వారికి కూడా పెట్టబడిన పేరు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడుగు దేవుడు, నిత్యుడుగు తండ్రి, సమాధానమునకు అధిపతి, ప్రిన్స్ ఆఫ్ పీస్, సమాధానపు అధిపతి. ఎస్, గుణాన్ని బట్టి కాదు కానీ సొలొమోనులో కొన్ని మంచి గుణాలు ఉన్నాయి, అట్ దట్ సేమ్ టైం కొన్ని భ్రష్ట గుణాలు ఉన్నాయి. గుణాలను బట్టి కాదు కానీ పేరులో ఉన్న అర్థాన్ని బట్టి రాజైన సొలొమోను యేసుక్రీస్తు వారికి ముంగుర్తుగా ఉన్నాడు. రైట్, ఇంతవరకు అర్థమైంది కదా. రాజైన సొలొమోను అరణ్యములో ఒక మందిరాన్ని కట్టాడట. మందిరం ఎక్కడుంది? పట్టణంలో ఉందా? గ్రామంలో ఉందా? ప్రజలు సంచరించే స్థలంలో ఉందా? ఎక్కడుంది? ఆ మందిరం అట అరణ్యములో ఉందట. దైవజనమా, ఆ మందిరం జీవము కలిగిన దేవుని సంఘం. సంఘాన్ని దేవుడు ఎక్కడుంచాడో తెలుసా? అరణ్యంలో ఉంచాడు. మిమ్మల్ని అడుగుతా, అరణ్యంలో క్రూర జంతువులు ఉంటాయా, ఉండవా? అరణ్యంలో జంతువులు సంచరిస్తాయా, సంచరించవా? అరణ్యం క్రూరత్వం కలిగిన వ్యక్తుల మధ్యలో దేవుడు మనల్ని ఉంచాడు. అగైన్ మరలా చెప్తున్నాను, తల్లి ఎవరో, చెల్లెవరో, వదినెవరో, మరిదెవరో, అక్కెవరో, బావెవరో, ఈవిడ నాకేమవుతుంది, ఈయన నాకేమవుతాడు, వావి వరసలు జంతువుకు తెలుస్తాయా? నోరు తెరిచి చెప్పాలి. వావి వరసలు జంతువుకు తెలుస్తాయా? కుక్కకు ఇది నా తల్లి, అది నా చెల్లి, ఆవిడ నా వదిన, ఇదిగో ఈయన నా బావ, ఈయన నా మరిది, ఇదిగో ఈవిడ నేను కట్టుకున్న నా జీవిత భాగస్వామి. ఆ ఇంకిత జ్ఞానం కుక్కకుంటుందా? ఉండదు. లైక్ దట్ దేవుని పిల్లలారా, మనం బ్రతుకుతున్న ఈ లోకం అరణ్యం లాంటిది. క్రూరత్వం కలిగిన వ్యక్తుల మధ్యలో మనం బ్రతుకుతున్నాం. రెండో మాట చెప్పమంటారా? నీతి విలువలు కోల్పోయి, తల్లి ఎవరో తెలియకుండా, చెల్లెవరో తెలియకుండా, పొరుగువాడి భార్య ఎవరో తెలియకుండా, తన భార్య ఎవరో తెలియకుండా, ఇంకిత జ్ఞానాన్ని మరిచి వావి వరసలు లేకుండా బ్రతుకుతున్న రోత సమాజంలో, అరణ్యం లాంటి లోకంలో బ్రతుకుతున్నాం. ఈ అరణ్యం లాంటి ఈ లోకంలో దేవుడు, ఈ అరణ్యం లాంటి మనకు ఒక ఆశ్రయపురాన్ని ఏర్పరిచాడు. ఆ ఆశ్రయపురమే జీవము కలిగిన దేవుని సంఘం. అద్భుతం. ఈ సంఘం ఏం చేస్తుంది? అది బస్ స్టాండా, రైల్వే స్టేషనా, ఉద్యోగ స్థలమా, వ్యాపార స్థలమా? నువ్వు బ్రతుకుతున్న ప్రతి స్థలం, లోకంలో నువ్వు బ్రతుకుతున్న ప్రతి స్థలం నీకు అపవిత్రతను పంచితే, ఈ భూమి మీద నీకు నాకు పవిత్రతను పంచగలిగిన ఏకైక స్థలం జీవము కలిగిన దేవుని మందిరం. పెద్దగా చెప్తాం ఆమేన్. ఏముందిరా బాబు ఈ లోకంలో? ఈ చిన్న జీవితం కొరకు ఈ పాపాన్ని జురుకోవాలా? యాత్రికులం, పరదేశులం. మన పట్టణం పరలోకంలో ఉంది. ఆ పట్టణం కొరకు మనం సిద్ధపడాలని పరలోక కాంక్ష మానవాళిలో రగిల్చే ఏకైక స్థలం జీవం కలిగిన దేవుని మందిరం. నాన్నా, ఎవరైనా నేను కుడి చెంప మీద కొట్టారా? ఎడం చెంప చూపించయ్యా. దోషణకు ప్రతి దోషణ చేయకయ్యా, కీడుకు ప్రతి కీడు చేయకయ్యా. ఓర్పుతో వెళ్ళు, సహనంతో వెళ్ళు, సాత్వికంతో వెళ్ళని నీకు ఈ సాత్వికాన్ని నేర్పే ఏకైక స్థలం జీవము కలిగిన దేవుని మందిరం. బిడ్డలారా, నీ ఉద్యోగాన్ని ప్రేమించిన దానికంటే, నీ వ్యాపారాన్ని ప్రేమించిన దానికంటే, నీ కంపెనీని ప్రేమించిన దానికంటే, నీ ఇంటిలో బ్రతకటానికి నువ్వు ఇష్టపడిన దానికంటే దేవుని ఇంటిలో బ్రతకటానికి మరెక్కువగా నీవు ఇష్టపడదువుగాక. ఎందుకు దేవుని మందిరానికి, దేవుని ఇంటికి రావాలి? ఒక ఖరీదైన మాట చెప్తాను, గుండెల్లో రాసుకొని. ఓ కంపెనీ ఉంది, కార్లు తయారు చేసే కంపెనీ ఉంది. ఆ కంపెనీ
మనుషులు వాడుకునే కార్లు తయారు చేస్తుంది. లోకంలో ఏ ఫ్యాక్టరీ అయినా మనుషులను వాడుకునే వస్తువులను తయారు చేస్తుంది. మందిరం దేవుడు వాడుకునే వ్యక్తులను తయారు చేస్తుంది. ఈ మాట మరలా అగైన్ అండ్ అగైన్ ఈ మాట చెప్తున్నా. మందిరం రాతి గోడలు కాదు, కములో చెలిలో. మందిరం రాతి గోడల మీద రాయబడిన రాతలు కాదు. ఏదో మనకు సంఘం ఉండాలి, మనకు కాపరు ఉండాలి, ప్రతి ఆదివారం వాక్యం వినాలి, ఇది యాంత్రికంగా జరిగే కార్యం కాదు. ఈ స్థలం ఎలాంటిదో తెలుసా? దేవుడు వాడుకునే వ్యక్తులను తయారు చేసే ఒక అద్భుతమైనటువంటి స్థలం. ఎవరు వాడుకునే ట్యాబ్లెట్ల కంపెనీ ఉంది. మనుషులు వాడుకునే ట్యాబ్లెట్లు తయారు చేస్తుంది. సెల్ ఫోన్ తయారు చేసే కంపెనీ ఉంది. మనుషులు వాడుకునే సెల్ ఫోన్ తయారు చేస్తుంది. బైకులు తయారు చేసే కంపెనీ ఉంది. మనుషులు వాడుకునే టూ వీలర్లు తయారు చేస్తుంది. ఆయా కంపెనీలు మనుషులు వాడుకునే ఆయా వస్తువులను తయారు చేస్తున్నట్లుగా జీవము కలిగిన దేవుని సంఘం దేవుడు వాడుకునే వ్యక్తులను తయారు చేసే అద్భుతమైన ఆధ్యాత్మిక కర్మాగారం. ఎట్లా తయారు చేశాడు? సొలొమోనట డాళ్లను కేడములను తయారు చేసి దేవుని మందిరంలో ఉంచాడట. ఎలా తయారు చేశాడు? వేడితో తయారు చేశాడు. బైబిల్ అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? సుత్తితో కొట్టిన, చెప్పండి, సుత్తితో కొట్టిన బంగారముతో. దేనితో? ఇత్తడితో చేయలా, ఇనుముతో చేయలా, వెండితో చేయలా, రాగితో చేయలా. దేనితో చేశాడు? బంగారముతో చేశాడు. బిడ్డలారా, సంఘానికి వచ్చే ప్రతి బిడ్డ బంగారం లాంటి వాడిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. మీరు అనుకునే బంగారం కాదు. ఆ మధ్య పెళ్ళైన కొత్తలో మా వాడు భార్యను పట్టుకొని అన్నాడట, ఏంటి బంగారం? అవును, పెళ్ళైన కొత్తలో ఈ డైలాగులే ఉంటాయి. బంగారం స్వీట్. మా వాడు ఒకటి పెట్టుకున్నాడు, మై హార్ట్ బీట్. విన్నారా? స్వీట్. పెళ్ళైన కొత్తలు ఇట్లాగే అంటారు. అచ్చం నా కలల రాణి, నా దేవత పెళ్ళైన కొత్తలో అంటాడు. సంవత్సరం తర్వాత అచ్చం దెయ్యంలాగే ఉన్నావే, నేను చూస్తే లూసిఫర్ కూడా భయపడితే బయటకు అనలేడు, లోపట అనుకుంటాడు. విన్నారా? ఆ బంగారం కాదు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో బంగారం దేనికి గుర్తుగా ఉందో తెలుసా? శోధనలను జయించిన జై జీవితానికి గుర్తుగా ఉంది. దేవుడు ఒక ఆయుధంగా తన చేతిలో నిన్ను వాడుకోవాలంటే మట్టి మనిషిలాగా మందిరానికి రాకూడదు, ఇనుము మనిషిలాగా మందిరానికి రాకూడదు. జీవము కలిగిన దేవుని మందిరంలో అడుగుపెట్టేటప్పుడు బంగారంలాగా అడుగు పెట్టాలి. ఏంటయ్యా బంగారం శోధనలు జయించిన జై జీవితాన్ని గుర్తుగా ఉంది. ఎలా చెప్తారు ఈ మాట? అంటాడు కదా భక్తుడు, శోధించబడిన మీదట నేను సువర్ణము వలె మార్చబడతాను అంటాడు. విన్నారు ఈ మాట? శోధించబడిన మీదట నేను సువర్ణ వలె మార్చబడతాను. క్రైస్తవ జనమ, దేవుడు ఒక వ్యక్తిని వాడుకునేటప్పుడు సాతాను శోధిస్తాడు, దేవుడు పరిశోధిస్తాడు. అగైన్ సాతాను శోధిస్తాడు, దేవుడు శోధించడం. దేవుడు పరిశోధిస్తాడు. దేవుని పరిశోధనలో నువ్వు గెలిస్తే, సాతాను శోధనలో నువ్వు నెగ్గితే, బలవంతుని చేతిలో బాణంలాగా దేవుడు నేను వాడుకోవటం ప్రారంభిస్తాడు. ఈ మాట గుండెల్లో రాసుకోండి. టెస్ట్ బిఫోర్ ట్రస్ట్. ఒక కంపెనీ ఆయన కారు తయారు చేశాడు. తమ్ముడు, ఆ వీడియో, కారు తయారు చేశాడు. తయారు చేసిన వెంటనే మార్కెట్లోకి దాన్ని వదలడం, దాన్ని టెస్ట్ చేస్తాడు. 20 కిలోమీటర్ల వేగంతో వెళ్ళేటప్పుడు బండి ఎలా ఉంది, స్పీడ్ బ్రేకర్ల దగ్గర బండి ఎలా ఉంది, ఒకవేళ గోడను 40 కిలోమీటర్ల వేగంతో ఢీకుంటే బండి ఎలా ఉంది, 50 కిలోమీటర్ల వేగంతో ఢీకుంటే బండి ఏమవుతుంది, లేదు 100 కిలోమీటర్ల వేగంతో కొడితే బండి ఎలా అవుతుంది.
ఆ పరీక్షలో దాన్ని గెలిస్తే, మరలా చెప్తున్నాను, ఆ పరీక్షలో అది గెలిస్తే అప్పుడు మార్కెట్లోకి వదులుతాడు. దేవుడు అనేక రీతులుగా ముందు నిన్ను పరీక్షిస్తాడు. సాతాను శోధించడానికి అవకాశం ఇస్తాడు. ఈ శోధనలో గెలిచేవా, బలవంతుని చేతిలో బాణంలాగా దేవుడు వాడుకోవటం ప్రారంభిస్తాడు. చూడండి ఆ వీడియో. స్టార్టింగ్ నుంచి 20 కిలోమీటర్ల వేగంతో, 40 కిలోమీటర్ల వేగంతో, 80 కిలోమీటర్ల వేగంతో, 130 కిలోమీటర్ల వేగంతో, 220 కిలోమీటర్ల వేగంతో వచ్చిన పావుంతే డ్యామేజ్ అయింది. ఇప్పుడు నేనంట 40 కిలోమీటర్ల వేగంతో గోడను ఢీకొనటంతో అది పప్పు చెక్క అయిందనుకోండి, 12 టైర్ లారీ కింద పడిన కప్పలాగా అయిపోయింది అనుకోండి, దాన్ని మార్కెట్లోకి వదులుతాడా? చెప్పండి, దాన్ని మార్కెట్లోకి వదులుతాడా? వదలడో. ఒక వ్యక్తి ఒక వస్తువును తయారు చేసినప్పుడు దాన్ని పరీక్షిస్తాడు. ఇది ప్రజలు వాడుకోవాలంటే పరీక్షించబడాలి. ఒక దైవజనుణ్ణి ప్రజల మధ్యలో ఒక బలమైన పనిముట్టుగా వాడుకునే ముందు దేవుడు పరీక్షిస్తాడు. దేవుడు ఎలా పరీక్షిస్తాడు? సైతాను గాడి శోధించడానికి అనుమతించి, సాతాను గాడి శోధన, దేవుని పరీక్ష, ఈ రెండిట్లో ఎవడు నెగ్గుతాడో వాడిని పట్టుకొని భూలోకాన్ని తల్లకిందులు చేసే ఒక అద్భుతమైన వ్యక్తిగా దేవుడు నిలవబెడతాడు. పరీక్షలో ఓడిపోయావా, మరలా గ్యారేజ్కి తీసుకెళ్తాడు. నేను సరిగ్గా ఈ ఐరన్ మిక్సింగ్ సరిగ్గా లేదు, దీని రేక్ ఇంకా బలంగా ఉండాలంటే ఏం చేయాలి? రకరకాల పనులు చేస్తాడు. మరలా వదులుతాడు, క్యాష్ చేస్తాడు. మరలా అది డ్యామేజ్ అయిపోయింది అనుకోండి, అదే కొమ్మరి కొండను తయారు చేయటానికి సారి మీద పెట్టేటప్పుడు అది విడిపోయింది అనుకో, ఏం చేస్తాడు? మరలా విడిపోయింది అనుకో, ఏం చేస్తాడు? మరలా విడిపోయింది అనుకో, ఏం చేస్తాడు? పదే పదే ఆ మట్టి ముద్దను పిసికి సారి మీద పెట్టి ఒక అద్భుతమైన కొండగా తయారైన తర్వాత దాన్ని మార్కెట్లోకి వదులుతాడు కదా. తమ్ముడు, దేవుడు ఒక అద్భుతమైన దీవెన, విశేషంగా బలవంతుని చేతిలో ఒక పనిముట్టుగా నువ్వు వాడబడాలంటే సాతాను శోధిస్తాడు, దేవుడు పరీక్షిస్తాడు. సాతాను ఎట్లా శోధిస్తాడు? దేవుడు ఎలా పరీక్షిస్తాడు? శ్రమల ద్వారా, కష్టాల ద్వారా, రోగాల ద్వారా, సమస్యల ద్వారా, కీడుల ద్వారా, అపాయాల ద్వారా, ఆపదల ద్వారా కొన్ని సందర్భాలలో సాతాను నిన్ను శోధిస్తాడు. శోధించేటప్పుడు సైతాను గారు దేవునితో ఏమంటాడు తెలుసా? అయ్యా, ఈయన ఎందుకు పద్దాకలు దేవుడు దేవుడు అని పరిగెత్తుతున్నాడు? కూర్చున్న లేచిన ఏసై ఏసై ఎందుకు అంటున్నాడు? ఆదివారం వచ్చిందంటే తెల్లబట్టలు వేసుకొని గొప్ప భక్తుల్లాగా ఎందుకు బయలుదేరుతున్నాడు? ఆయనకు అన్నీ ఇచ్చావయ్యా, మంచి ఉద్యోగం ఇచ్చావు, మంచి వ్యాపారం ఇచ్చావు, మంచి భర్తనిచ్చావు, మంచి భార్యనిచ్చావు, చక్కటి పిల్లల్నిచ్చావు, అందరూ బాగా ఆశీర్వదించబడ్డారయ్యా. ఇంత ఆశీర్వదించబడిన తర్వాత, అన్నీ ఇచ్చిన తర్వాత ఆయనే కాదు ఎవడైనా స్తుతిస్తాడు. ఆయన గొప్పతనం ఏముంది? ఒకసారి తీసి చూడు, ఇచ్చిన ఉద్యోగం తీసేసి చూడు, ఇచ్చిన వ్యాపారం ఒకసారి తీసేసి చూడు, ఇచ్చిన ఆరోగ్యం ఒకసారి తీసేసి చూడు. ఇవి తీసిన తర్వాత నీ మీద సనగకపోతే నన్ను అడుగు, దేవునితో వేద్యం ఆడతాడు. దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఎవరిని పడితే వారిని శోధించడానికి దేవుడు అనుమతి ఇవ్వడం, ఎవరిని పడితే వారిని పరీక్షించడు. దేవుడు ఎవరిని పరీక్షిస్తాడంటే, ఎవరి మీద దేవునికి నమ్మకం ఉంటుందో వారిని మాత్రమే దేవుడు పరీక్షిస్తాడు. పెద్దగా చెప్దాం ఆమేన్. ఇప్పుడు ఒక మాట అండి, అథ్లెటిక్స్ సార్ అక్కడ దాకా ఎందుకు? అథ్లెటిక్స్ అంటే మనకు అంత సరిగ్గా రాదు. కానీ ఇప్పుడు క్రికెట్ ఉంది, క్రికెట్లో ఎంతమంది ప్లేయర్లు ఉంటారు? 11 మంది. అంటే భారతదేశం అంతట్లో క్రికెట్ ఆడేవాళ్ళు 11 మందేనా? ఏం అవునన్నట్టు చూస్తున్నారు తమ్ముడా? భారతదేశం అంతట్లో క్రికెట్ ఆడేవాళ్ళు 11 మందేనా? ఏం సార్, ఏమండి? అవునా? కాదండి, మరి ఎంతమంది అంటే లెక్క లేరు ఎంతమంది. మన గల్లీలో ఎంతమంది లేరు క్రికెట్ ప్లేయర్లు? మనం కూడా చిన్నప్పుడు తాటి మట్ట తీసుకొని ఆడిన వాళ్ళమే. కాకపోతే వాళ్ళు టీవీలో పడ్డారు, మనం పడలా కదా. మరి ఇన్ని లక్షల మంది ఉంటే కొంతమంది ఎందుకు సెలెక్ట్ చేయబడ్డారు? అన్ని రకాలుగా పరీక్షించబడ్డారు.
కదా. అలాగే దేవుని బిడ్డలారా గమనించండి, ఎందుకు వాళ్ళనే సెలెక్ట్ చేశారో తెలుసా? రకరకాల పరీక్షల్లో వాళ్ళు గెలిచారు. ఫిజికల్ ఫిట్నెస్ గెలిచారు, బ్యాటింగ్ చేసే స్టైల్ గెలిచారు, క్యాచ్ పెట్టే విధానం అద్భుతం, రన్అట్ చేసే విధానం. కాబట్టి వాళ్ళు సెలెక్ట్ చేయబడ్డారు. విన్నారు ఈ మాట? బాగా గమనించండి. ఎవరిని పడితే వాళ్ళు సెలెక్ట్ చేయరు కదా. దేవుడు కూడా ఎవరిని పడితే వాళ్ళను శ్రమ పెట్టడు. ఎవరి మీద దేవునికి నమ్మకం ఉంటుందో, ఎవరి మీద దేవునికి విశ్వాసం ఉంటుందో, ఎవరి బ్రతుకులో ప్రమోషన్ తీసుకురావాలని దేవుడు అనుకుంటాడో వాళ్ళ బ్రతుకులోనే దేవుడు పరీక్షకు అనుమతిస్తాడు. అన్నాడు సైతాను, యోబు ఊరకనే నేను స్తుతించలా, అవన్నీ తీసేయి, అప్పుడు నేను దూషించకపోతే నన్ను అడుగు అన్నాడు. అన్నీ తీసేస్తా ఉన్నప్పుడు సర్వం కోల్పోయాడు. యోబు బట్టలు చింపుకున్నాడు, అక్కడి నుంచి లేచాడు. లేచేటప్పుడు సైతాన్ గాడు ఏమని ఉంటాడు తెలుసా? చూడు బట్టలు చింపుకున్నాడు. బట్టలు చింపుకున్నాడంటే వెరీ నెక్స్ట్ చేయబోయేది ఏంటి? నిన్ను దూషిస్తాడు చూడు, నిన్ను శపిస్తాడు చూడు. ఏం చేశాడు దేవుడు నాకు, ఏమిచ్చాడు దేవుడు నాకు అని అనకపోతే అడుగు. సైతాను దేవుని మీద వేద్యం వేసి ఉంటుంది. యోబు లేవనే లేచాడు, బట్టలు చింపుకున్నాడు, బూడిదలో కూర్చున్నాడు. వెంటనే సైతాను అని ఉంటాడు, చూడు బూడిదలో కూర్చున్నాడు, దుమ్మెత్తి పోసి నేను శపించకపోతే నన్ను అడుగు. యోబు ఏం చేశాడో తెలుసా? ఆ బూడిదలో సాగిలపడి, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, ఆయన నామమునకు స్తుతి కలుగునుగాక, ఆయన నామమునకు స్తుతి కలుగునుగాక అని సర్వం ఉన్నప్పుడు ఎలా స్తుతించాడో, సర్వం కోల్పోయినప్పుడు కూడా తన దేవుని స్తుతించటం మానలేదు. కాబట్టే ఆ స్తుతిని బట్టే ఆయన స్థితిని దేవుడు మార్చి కోల్పోయిన దానికంటే రెండంతలు దేవుడు ఆయనకు అనుగ్రహించాడు.